ఆయన సొంతంగా ఎక్కువ జీతం వస్తుందని చెప్పని ఇతర రంగాలు ఉద్యోగాలు ఢిల్లీలో 2 వచ్చినాయట, హైదరాబాద్‌లో ఏఐజీలో కూడా ఆఫర్ ఉందని తెలిసింది నాకు. దగ్గర 10 లక్షల పైన జీతం ఇస్తున్నారు. దానికోసం ఆయన పోతా ఉంటే వీళ్ళేదో ఇబ్బంది పెడితే ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అల్లుడు కోసమని, జూపల్లి కొడుకు కోసం చేస్తుంటే పోయినట్టుగా ఇంత దిగజారుడు రాక ఇంత పనికిమాలిన రాజు చేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి, కొద్ది విలువలు ఉండాలి, నిజాయితీ మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి. మీ ద్వారా మేము చెప్పించిన కర్మ మాకు పట్టలే, మా ఇంట వంట లేదు. సిగ్గు శరవండలో మాట్లాడితే చెప్పాలంటే 100 ఉన్నాయి. థ్యాంక్ యూ. అరే నేనే చెప్పిన ఆయన యొక్క వాలంటరీ రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేయొద్దు, నేనే రాసిన కదా. ఎవరో చెప్పడం ఏంటి, నేనే చెప్పిన కదా. అదంతా ఒక కాంగ్రెస్ కుటుంబంలో టీ కప్పులో తుఫాన్ లాగా మన కుటుంబాలలో గొడవలు వస్తాయి. అట్లనే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. కేసీఆర్ని కదా తిట్టిండు కదా కృష్ణ అన్న, ఇంకెంతకంటే ఏం తిడతాను. మొదలైన చెల్లెను దగ్గర తీసుకొని ఆమెను ప్రేమించడం నేర్చుకో.